ఏ ఎక్స్పర్ట్స్తో త్వరలో కమిటీ ఏర్పాటు, చివరి దశకు చేరుకున్న నార్త్ పార్ట్ భూసేకరణ అంట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ సౌత్ పార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడనున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న జియో ట్యాగింగ్, ఇంటర్చేంజర్స్, క్రాస్ ఓవర్స్ డిజైన్లో ఏఐ కీలక పాత్ర పోషించనున్నది. 2 సైడ్ల నిర్మాణాలను పర్యవేక్షణ కోసం డ్రోన్ ద్వారా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునేలా సర్కార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. 20 టౌన్లు, 125 గ్రామాలు, 17 స్టేట్స్, నేషనల్ హైవేస్ను కనెక్ట్ చేస్తూ RRR 2 పార్ట్స్లో రూట్ల నిర్మాణం ఊపందుకుందట. RRRలో ఏఐ టెక్నాలజీ వాడుతూ ఉన్నారట. ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రమాదం. మంచిదా చెడ్డదా చెప్పనీకి అర్థమవుతలేదు. ఇక ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు మోదీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు చేస్తున్నట. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు, అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటితో మోడీ 3.0 సర్కార్కు 100 రోజులు. ఇదే కరెక్ట్ అనుకుందాం మనం, ఇదే కరెక్ట్ అనుకుందాం. ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు అని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీరు, జార్ఖండేనా, హర్యానా ఈ ఎన్నికలు అవుతా ఉన్నాయి. నిజంగా ఇది వచ్చేది ఉంటే అవి ఎందుకు పెడుతుండే? ఆగుతుండే కదా, అలానే కలిపి కొడుతుండే. కేవలం ఎన్నికల కోసం అప్లోడ్ స్టేట్మెంట్లు వస్తుంటాయి. ఇట్లా చదువు. దేశంలో జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఎన్డీఏ 3.0 సర్కార్కు 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ టర్మ్లోనే అదంత వాల్యుబుల్ వార్త కాదు, దాని నమ్మశక్యం కూడా లేదు. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి, న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హేయమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య. లక్షవరాల మాట చెప్పింది. ఇక్కడ మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకు వ్యవహరించకూడదు? మళ్ళా మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద ఘోరాలు, మహిళల మీద మర్డర్లు, మానభంగాలు జరిగితే ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటారు జడ్జీలు. కానీ ఇదే సుప్రీంకోర్టులో 33% మంది మహిళా జడ్జీలు ఉన్నారా? హిమా కోహ్లీ గారు ఇక్కడ చేసిపోయి సుప్రీంకోర్టు పోయినట్టు ఎంతమంది ఉన్నారు? మరి సుప్రీంకోర్టులోనే మహిళలకు జాగలేకపోతే మనం మందికి ఎట్లా చెప్పగలుగుతాము? కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో కూడా చాలా మటుకు మహిళా జడ్జీలను పెడతా ఉంటారు. అది వివక్ష అని చెప్పి ఆమంటావు. ఫ్యామిలీ కోర్టులో మహిళా జడ్జిని పెడతాం. వాళ్ళ ఇప్పుడు మహిళలకు న్యాయం జరగాలి అంటారు. ఇక మొగోడు ఒట్టిదేనాడా? వాళ్ళకి అన్యాయం జరిగినట్టేగా. అంటే ఆమె ఏం చెప్తా ఉంది? కీలకమైంది, కేసులో చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. ఆడోళ్ళ మొగోళ్ళని కాదాడా, వాస్తవం ఏందని చూసి ఇవ్వాలండి. ఇప్పుడు మహిళా జడ్జీలను మాత్రమే ఫ్యామిలీ కోర్టులకు, ఆ తర్వాత చైల్డ్ కోర్టులకు వేస్తా ఉన్నారు. మరి మిగతా మేల్స్ చేయరా ఈ పని? మగ జడ్జీలు చేయరా ఈ పని? మేమే ఎందుకు చేయాలి? వివక్ష ఎందుకు అని అడుగుతా ఉంది. ఈమెకు సుప్రీంకోర్టే సమాధానం చెప్పాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.